ఆరోగ్యం పట్ల విశాఖ నగరవాసుల్లో రోజురోజుకి శ్రద్ధ పెరుగుతుంది. అందుకే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ప్రోటీన్ ఆహారం తీసుకోవడం 150% మేరకు పెరిగినట్టు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. స్విగ్గీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 2 ఏళ్లలో ప్రోటీన్ కలిగిన ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. ఈ జాబితాలో గుడ్లు, పన్నీరు అగ్రస్థానంలో నిలిచాయి. వాటి తరువాత స్థానంలో చికెన్, శనగలు ఉన్నాయి. ముఖ్యంగా వేయించిన, ఉడికించిన శనగలను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఓట్స్, పోహా వంటివి విరివిగా తీసుకుంటున్నారు. రోజువారీ చూస్తే గ్రీన్ యోగర్ట్, ప్రత్యేక పెరుగును కూడా ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే ఫిట్నెస్ కోసం మాత్రమేనని అందరూ భావించేవారు. అయితే ఆరోగ్యంగా జీవించడానికి ప్రోటీన్ అవసరమని చాలా మంది గుర్తిస్తున్నారనడానికి పెరుగుతున్న ఆర్డర్లు నిదర్శనమని స్విగ్గీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. జొమాటో సంస్థ ద్వారా కూడా ప్రోటీన్ ఫుడ్ ఆర్డర్స్ పెరిగాయని సమాచారం. ప్రోటీన్ ఉత్పత్తులైన పప్పులు, శనగలు, రాజ్మా, సోయాబీన్, పెరుగు, పాలు, పన్నీర్, బాదం, జీడిపప్పు, ఓట్స్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, ఓట్స్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలకు ఎనలేని డిమాండ్ కనిపిస్తుంది. వీటి కోసం ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ప్రోటీన్ ఆహార ఉత్పత్తులకు సంబంధించి వచ్చే ఆర్డర్స్ లో 70 నుంచి 80% వరకు ఈ సమయంలోనే ఉంటుండడం విశేషం. అంటే ప్రజలు ఉదయం పూట ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాల కోసం వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. వారాంతమైన శనివారం, ఆదివారాల్లో ప్రోటీన్ అధికంగా ఉండే మాంసాహార ఉత్పత్తులకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో గుడ్లు, చికెన్ ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. ఆరోగ్యానికి ప్రోటీన్ ఫుడ్ ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. కండరాల బలానికి, పిల్లలు ఎత్తు, బరువు, ఎదుగుదలకు ఇవి ఎంతో అవసరం. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు ప్రోటీన్ ఉపయోగపడుతుంది. గాయాల త్వరగా మారడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రోటీన్ ఫుడ్ అవసరం. జుట్టు రాలడం, ఒంట్లో బలహీనత తగ్గించడంలో ప్రోటీన్ దోహదం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి, బరువు నియంత్రణకు ప్రోటీన్ ఎంతగానో దోహదం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు కూడా ఈ ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను డాక్టర్ కళావతి ఫ్రమ్ కళా హాస్పిటల్స్, విశాఖపట్నం, ద్వారకా నగర్. హెల్త్ కోసం, హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం, డయాబెటీస్, అదర్ మెడికల్ కండిషన్స్ వాళ్ళు అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎటైనా ఉంది. దానికి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ వినియోగం తగ్గించి ప్రోటీన్ వినియోగం పెంచడం బాగా నానుడి అయింది ఈ మధ్య కాలంలో. దీంట్లో ఏంటంటే మిగతా ఆరోగ్య ప్రదేశాలు అంటే వాకింగ్ ఏరియాస్ కానీ, గ్రౌండ్స్ దగ్గర కానీ, బయట అన్ని చోట్ల కూడాను ఈ వినియోగం ఎక్కువైంది ప్రోటీన్స్ అన్నవి. ఈ ప్రోటీన్స్ ఏంటంటే యూజువల్ గా పాలు, గుడ్లు, నట్స్ అంటే బాదం, జీడిపప్పు, వాల్నట్స్ అట్లాంటివి. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు, చేపలు, మాంసం, ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ లో ఈజీగా అందుబాటులో జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ ఏంటంటే పిల్లలకి, పెద్దలకి, అందరికి అవసరమైన పరిధిలో ఈ ప్రోటీన్ తీసుకోవటం ఎంతైనా అవసరం ఉంది. ప్రత్యేకించి ఇది వరకు కన్నా ఇప్పుడైతే ప్రోటీన్ వినియోగించడం ఆధునికంగా ఎక్కువైంది. నెక్స్ట్ హెల్త్ ఫిట్స్ వాటిల్లో కూడా, జిమ్ సెంటర్లో వాళ్ళలో కూడా పాలు, పెరుగు, పన్నీరు ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్, సోయాబీన్స్ అని, రాజ్మా అని ఇలాంటి ఫుడ్ వినియోగం కూడా ఎక్కువైంది. అలాగే రైతు బజార్లో కూడా రాజ్మా అని, బీన్స్ అని, సోయాబీన్స్ అని ఇవి కూడా ఎక్కువగా ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు బాగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే త్రూ ఆన్లైన్ ద్వారా ఇంకా ప్రజలకు అందుబాటులో దగ్గరలో ఉంటుంది. అందుకోసం అందరూ చక్కగా వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.